ఏవండి కాఫీ తీసుకోండి. మాలా ఇక్కడ కూర్చో అంతా మాట్లాడాలి. చెప్పండి. చూడు మాలా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాకు డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తావు నాకు సంబంధం లేదు. నా దగ్గర ఇవ్వండి, మీకు తెలుసు కదా. లేవంటే కుదరదు మాలా. మీ నాన్న 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి నీకు నాకు అంట కట్టి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాడేమో. ఆ పప్పులని నా దగ్గర ఉడకవు. ఏదో మా అమ్మ ఎర్రి బాగుంది కాబట్టి ఒప్పుకున్నా. నిన్ను కాక ఇంకెవరైనా చేసుకుంటే కనీసం 5 లక్షల కట్టినామని వచ్చేది. వెళ్ళి డబ్బులు తీసుకురా. అయిపోయిన దానికి నన్నేం చేయమంటారు? ఏంటి నోళ్ళు వేస్తుంది? డబ్బులు తీసుకొచ్చేదాకా ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా వీల్లేదు. ఇచ్చిందే 2 లక్షలు, అది కూడా ఎప్పుడో ఇచ్చారు. మీరు ఇలా మాటి మాటికి అడగడానికి మీరు ఇచ్చిన సొమ్మే నా దగ్గర లేదు. మీరు చేయించింది కంటే మొత్తం పోయి అమ్మేసుకున్నారు. ఇప్పుడు నా దగ్గర ఏం మిగిలిందని? మీరు కట్టిన తాళి తప్ప ఇంకేమీ మిగలలేదు నా దగ్గర. అయితే ఆ తాళి కూడా తీసిచ్చాయి. నీలాంటి పొగరబోతు మెల్లో ఆ తాళి ఉండడానికి కూడా వీల్లేదు. చాలా బాగా చెప్పావు రమేష్. ఇన్నాళ్ళు భర్తకు ప్రేమ చూపించడం కన్నా నాకు నరకమే ఎక్కువ. ఇప్పుడు కట్నం కోసం వేధిస్తున్నావు. ఇన్నాళ్ళు సమాజం ఏమనుకుంటుందో అని ఊపుకున్నాను. ఇప్పుడు తాళి ఇస్తావా, డబ్బులు తెస్తావా అని అంటున్నావు. రేపు పొద్దున డబ్బులు ఇచ్చినాక ఇలానే వేధించడం అని గ్యారంటీ ఏంటిది? ఇదిగో తాళి కూడా నువ్వే తీసుకో. ఏంటి నోళ్ళు లెగుస్తుంది? అంటే తాళి ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయావా? అంటే విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయావా? చూడు, ఈ సోదంతా వద్దు. నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నా. తాళి ఇస్తావా లేకపోతే డబ్బులు అరేంజ్ చేసి తీసుకొస్తావా? అప్పటివరకు ఇంట్లో ఉండడం కూడా వీలేదు. వెళ్ళు.